శ్రీ 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 శివానంద్ కుటీర్ ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారం. మరియు పెద్దలు తిరుపతి రమేష్ గారికి నా నమస్కారాలు. వినయ్ బాబుకి నా ఆశీర్వాదాలు. అలాగే అక్కడున్న మిగతా సభ్యులందరూ కూడా నాకన్నా చిన్నోళ్ళు, వాళ్ళకు కూడా నా ఆశీర్వాదాలు. ఇది వరలో నేను ఒక ప్రస్తావన మన ఈ గ్రూప్లో వీడియో చేసి పెట్టాను. దానికి ట్రస్ట్ వారు, ఇతర సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా స్పందించారు. దాన్ని కులంకషంగా ఆలోచించి ఒక కొలిక్కొచ్చి నిన్న 8 శనివారం మన శివానంద్ కుటీర్ ఆశ్రమంలో సమావేశం జరిగింది. నేను ఏదైతే వీడియోలో ప్రసంగం చేసి ప్రస్తావించి ప్రజెంట్ చేశానో దాని విషయమై అధ్యక్షులు వారు తూలుగు ధనంజయ మేష్ గారు, మన ట్రెజరరు, ఇతర సభ్యులు వారి ఉద్దేశాలను నిన్న స్థాపితం చేశారు. అలాగే వినయ్ మేష్ గారు కూడా అతని ఉద్దేశాన్ని ప్రకటించారు. అలాగే మహాశైలు తిరుపతి రమేష్ గారు కూడా తను పెద్ద మనసుతో ఒక ప్రకటన చేశారు. అతనికి శతదా సర్వదా నా నమస్కారాలు. ముఖ్యంగా ఉపాధ్యాయులకి సహనం ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా గాబరు, దీర్ఘదృష్టితో ఆలోచిస్తారు. అందులో ఈ ముగ్గురు ఉన్నారు: తిరుపతి మేషారు, ధనంజయ మేషారు, వినయ్ మేషారు. ఈ ముగ్గురు కూడా మనకి ఉపాధ్యాయులై మనకి ఆశ్రమం దొరకడం వల్ల మనందరూ అదృష్టం కూడా. ఇంకో విషయం ఏంటంటే, మన ఆశ్రమం ఇంత శాంతివంతంగా నడవడానికి కారణం ఒకటి, సీతారామ లక్ష్మణులు కొలువై ఉన్నారు. అదే మర్యాద పురుషోత్తములు రాముల వారు మన ఆశ్రమంలో కొలువై ఉన్నారు. ఇంకోటి సంకటహర నాశన, అష్టసిద్ధి నవనిధి ప్రదాత ఆంజనేయ స్వామి వారు కూడా మనకి అక్కడ మనకి రక్షించడానికి ఉన్నారు. కాబట్టి ఇంత శాంతివంతంగా మన కుటీరం నడుస్తుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయగలుగుతున్నాము. అలాగే ముందుకు నడిపించాలి కూడా. ముఖ్యంగా ట్రస్ట్ అంటే ఒక ఆత్మ. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సోల్. ఇట్ ఈజ్ ఎవర్ అండ్ ఎవర్ సస్టైనబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్లో మనందరం జీవులుగా చేరుతుంటాం. మనం జీవనం అయిపోగానే వెళ్ళిపోతుంటాం. కానీ ఈ ఆత్మ అనే ట్రస్ట్ ఆ చంద్రార్కం సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా శ్రీ శివానంద కుటీర్ దివ్య జీవన సంఘం కే గోపాలపురం అనే రిజిస్ట్రేషన్ పరంపరలుగా సూర్యచంద్రాది ఉన్నంత కూడా పరిడెళ్తుంది. ఇందులో ఏ డౌట్ లేదు. ట్రస్ట్ని డిజాల్వ్ చేసే శక్తి కూడా ఒకటి లేదు. కాబట్టి దీన్ని ఎలాగే నడిపించాలి అంటే ఎంతో కొంత అవసరం. ఆ అవసరాన్ని ఎవరికి ఎటువంటి ఫోర్స్ లేకుండా ఎవరికి తోచింది వారు పెద్ద మనసుతో ఎంతో కొంత జమ ఉంటే
ఒక ధైర్యం, ఆ ధైర్యంతో ముందుకెళ్ళగలం. ఒక 10 లక్షల రూపాయలు ఆ అకౌంట్లో ఉంటే ఒక 7,000 రూపాయలు నెలకు వస్తుంది అనుకోండి. ఆ 7,000 రూపాయలు వస్తుంది. ఆ ఆశ్రమంలో పనిచేసే పేదవారు ఉంటారు, వాళ్ళకి కొంత జీతాలు ఇవ్వచ్చు. ఆ డబ్బుతో ఆలయ ధూపదీప నైవేద్యాలు మెయింటెనెన్స్ ఇలా కూడా మనం జరిపించవచ్చు. ఇక్కడ కొన్ని ఒడిదుడుకులు, ఈ బిల్డింగ్ నిర్మించే ముందు చాలా ఒడిదుడుకులు మన సభ్యులు కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు కూడా అధిగమించారు. వాళ్ళకి కృతజ్ఞతలు. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆ రోజు ఇక్కడ మనం ఇంత మీటింగ్ పెట్టుకున్నాం. మంచి ఆశ్రమమైన మంచి బిల్డింగ్ కూడా కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ నిర్మాణం నిమిత్తము సహాయ సహకారాలు ఇచ్చి ఉదార స్వభావంతో వాళ్ళు దయతలిచి ఈ ఆశ్రమానికి కొంత డబ్బు సహాయం చేశారు. వారికి ఆ సీతారాముల ఆంజనేయ స్వాములు చల్లగా చూడాలని మన కుటీర తరపున నేను ఆ దేవీ దేవతలు ప్రార్థిస్తున్నాను. అలాగే పెద్ద మొత్తంలో కుటీరికి సాయం చేసిన శోభాపతి మేడం గారికి కూడా నా తాలూకా ఆవిడికి నా పాదాభివందనములు. అలాగే హరిదాస్ మేష్ గారికి, మరి మేష్ గారి తాలూకా పిల్లలు కూడా సాయం చేస్తున్నారు, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. అలాగే ఇతరత్రులు కూడా పేర్లు తెలియవు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. తర్వాత పెద్ద మనసుతో మన కుటీరానికి రమేష్ గారు ఒక ఇన్వర్టర్ ఇచ్చారు. అతనికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయ్యా, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. తర్వాత నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, దానికి మీరు ఎవరేమనుకోవద్దు. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారు. ఏమైనా మా తప్పు మాట్లాడుంటే కూడా క్షమిస్తారు. తర్వాత మినిట్ బుక్, అకౌంట్ బుక్, రెజల్యూషన్ బుక్, ఈ 3 కూడా అప్డేట్గా ఉంచాలి. తర్వాత రిసిప్ట్ బుక్, ఎవరెవరు ఇస్తున్నారు కలెక్షన్ అవి చేస్తూ అప్డేట్ చేయాలి. రిసిప్ట్ బుక్ నెంబరు, పర్సన్, డేట్ అవి వాళ్ళకి అవి అందజేసేయాలి. ఆ డబ్బులు బ్యాంకులో జమ చేసేయాలి. ఇది నెలక, 2 నెలలక, 3 నెలలక, 6 నెలలక, సంవత్సరంగా ఒక ఆడిట్ జరగాలి. ఎవరు ఆడిట్ నడుపుతారు? మన ట్రస్ట్ సభ్యులు. తర్వాత ఎవరినైనా కలపనాలను కలుపుకోవచ్చు, ఎవరైనా తీసేయాలని తీసేయవచ్చు. అది ఆ ట్రస్ట్ సభ్యులకు అధికారం ఉంది. ట్రస్ట్లో రెజల్యూషన్ పెట్టి ఫలానా వ్యక్తి తాలూకా నడవడికి బాగోలేదు, లేదా అతను వృద్ధాప్యం చెందారు, లేదా ఆరోగ్యపరంగా క్షీణించారు, కాబట్టి అతను సరైన సేవ అందించలేకపోతున్నారు, కాబట్టి అతనికి ఆ పదవి నుండి తప్పించి ఫలానా అతనికి పదవిలో నియమించడం జరిగింది అని ఒక రెజల్యూషన్ పెట్టి కొత్త వాళ్ళని నియమించుకోవచ్చు. ఇది ట్రస్ట్ సభ్యులకు కూడా అధికారం ఉంది. అలాగే ఏమైనా గవర్నమెంట్ ఫండ్స్ కూడా, ఇది రిజిస్టర్డ్ ట్రస్ట్ కాబట్టి గవర్నమెంట్ కూడా మనం అపీల్ చేసుకోవచ్చు. అయ్యా, మాది ఫలానా సంస్థ రిలీజియస్ ట్రస్ట్ అండి, మాది ఇలాగుంది అలాగుందని కూడా దేవాదాయ శాఖకి మన తాలూకు రిజిస్టర్డ్ కాపీ ఒకటి పెడితే వాళ్ళు వచ్చి తనిఖీ చూస్తారు. ఫండ్స్ కూడా ఇవ్వచ్చు. అది యాక్ట్లో ఉంది, ఎండోమెంట్ యాక్ట్లో ఉంది. అయితే అంతవరకు వెళ్తామా లేదనేది అది ట్రస్ట్ సభ్యుల తాలూకా వ్యక్తిగతం. ఇది నా తాలూకా వ్యూ మాత్రమే. మరి చాలా ఎక్కువ చెప్పాను, ఇంకా చెప్పడానికి బోల్డ్ ఉంది, కానీ వినే ఓపిక ఉంటుందో లేదో తెలియదు. నెక్స్ట్ ఏంటంటే, కొన్ని కార్యక్రమాలు కూడా మనం జరపాలి. ట్రస్ట్ అంటే దాని ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి.
రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాలి. రామాయణము, భారతము, మహాభారతము, భగవద్గీత ఇవన్నీ పారాయణలు, ఇవి కూడా క్విజ్లు, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించి దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఫలానా ఆసనంలో జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ట్రెండ్ ఏంటంటే మన పిల్లలకి మనం వాళ్ళ భవిష్యత్తు అంటే ఉద్యోగాల నిమిత్తమే మనం చదివిస్తున్నాం. కానీ మన వేదాలు ఇవి కూడా రామాయణ, భారత, మహాభారతం ఇవి కూడా మనం వాళ్ళకి నేర్పించట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఏదో కొంత 100లో 10 to 25% ఏమో ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా ఈ విద్యాబుద్ధిని అంటే స్పిరిచువల్ లైన్లో కొన్ని విషయాలు చెప్పి ఉండొచ్చు. మా ఇంట్లో అయితే అలా జరగలేదు. ఎందుకంటే నా బ్రతుకు సమయం లేదు. 38 సంవత్సరాలైంది. డే అండ్ నైట్ 18 గంటలు పనిచేసుకుని బ్రతుకుతున్నాను. ఈ టైం లేకపోవడం కారణంగా ఆరోగ్యం కూడా క్షీణించింది. అయితే దేవుడి మీద మక్కువ, సమాజం మీద మక్కువ, హిందుత్వం మీద మక్కువ, సనాతనం మీద మక్కువ అది నరనరాల్లో జీర్ణించిపోయింది. అదే శ్వాస. అందుకే బాగులున్నా బాగులేకుండా ఎటైనా పరిగెడుతుంటాను. మాకు ఇవాళ వినయ్ బాబు గారు రావద్దని సార్ మంచి ప్రోగ్రాం అయింది. నాకు తీసుకెళ్ళలేదు వినయ్ బాబు, గుర్తుంచుకోండి. అంటే అతని ప్రేమ మీద నాకు తీసుకెళ్ళలేదు. ఆరోగ్యరీత్యా అతని మీద నా మీద ఉన్న అభిమానం అది అతనికి. మరి మనకి ప్రతిరోజు మన ఆశ్రమంలో తిరుపతి మేశ్వర తాలూకు ఆధ్వర్యంలో భాగవతం నడుస్తుంది. భాగవతం తర్వాత ఇంకున్నాయి రామాయణం, భారతము బోళ్ళ ఉంది. ఇక తరగని సంపత్తి. అతను ఒప్పుకున్నంత వరకు అతను ఆశ్రమవాసి. మేము కూడా అండి, మాకు కూడా 60 అయిపోయింది కాబట్టి మేము కూడా ఆశ్రమవాసం. కాకపోతే మా దగ్గర జ్ఞాన సంపద లేదు. ఏదో చెప్పగలుగుతాం. ఏదంటే క్రిటిక్స్, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇది చేయండి అని చెప్పగలం. కానీ మాకు ఈ భాగవత, రామాయణ ఇవన్నీ ఏవి తెలియవండి. తెల్లడానికి టైం ఏది? తెల్లారి లేచిన నుండి రాత్రి 10-12 వరకు కూడా రావడం పోవడం, తీయు రాయు పొయ్యి అనే మాటే తప్ప ఈ పుస్తకం తిరగేద్దాం, ఇది చూద్దాం అని లేదు. చదువుకున్నాం. తెలుగు, ఒడియా, ఇంగ్లీష్ అన్నీ చదువుకున్నాం. పుస్తకాలు కూడా అన్నీ ఉన్నాయి. లైబ్రరీ కూడా ఉంది. తిరిగేసే టైం లేదు. ఆ పైన భగవంతుడి దయ, పెద్దలు ఉన్నారు. మీరందరూ కూడా నేర్చుకోవడానికి, తర్వాత వినడానికి. ఏవైనా మేమేమో అప్పుడప్పుడు ఏమైనా తప్పులు చెప్తున్నా కూడా మీరు సర్దిరితే దానికి మేము సర్దిద్దుకుంటాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, ఇక్కడ పోటీతత్వం మనకు ఉండకూడదు. ఎవరు చెప్పినా వినాలి మాట. ఎప్పుడు కూడా మన తాలూకా ట్రస్ట్ డిజైల్ అవ్వకూడదు. నా ప్రాణం ఉన్నంత కూడా నేను దానికి ఒప్పుకోను. ట్రస్ట్ని శుభ్రంగా నడిపించండి. మన వెనక యువకులు తయారయ్యారు. మేమంటే ఏజ్డ్, మన వెనక యువకులు తయారయ్యారు. వాళ్ళదే బాధ్యత. ఓపికతో చేయండి, నడిపించండి. మన గురువుగారు అయినట్టు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశయాన్ని నిలబెడదాం, ముందుకెళ్దాం. జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. ఇంతసేపు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. నమస్తే. శుభరాత్రి. ఏమైనా విషయం ఉంటే క్షమించండి. జై శ్రీరామ్.